హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు డే రొటీన్ చూసేద్దామా? ఇప్పుడైతే మేము రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నామంటే మన ఉప్పల్కి వెళ్తున్నాం. ఉప్పల్లో కొంచెం పని ఉంటే నేను, ఖ్యాతి, నైని అందరూ కలిసి వెళ్తున్నాము. వాళ్ళ డాడీ అలానే అక్కడికి వచ్చేస్తానన్నాడు ఉప్పల్కి డ్యూటీ నుంచి, అందుకని మేమే వెళ్ళిపోతున్నాము. తిరిగి ఇంటికి వచ్చేసిన తర్వాత మేము ఏబీసీ జ్యూస్ రెడీ చేస్తున్నాను అనమాట. ఒకసారి రెడీ చేసి పెట్టుకునేస్తే తర్వాత ఒక 3-4 డేస్కి సరిపోతుందని చెప్పి రెడీ చేస్తున్నాను. బీట్రూట్, యాపిల్, క్యారెట్ ఇవి 3 పైన పీల్ తీసుకునేసి, యాపిల్ అట్లే వేసేయచ్చు, ఈ 2 మాత్రం పీల్ తీసుకునేసి ఇంకా గ్రైండ్ చేసుకోవడమే. ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని గ్రైండ్ చేసుకునేయడమే. ఇలా 3 మిక్స్ చేసుకొని, షుగర్ ఏం అవసరం లేదు, కొంచెం హనీ వేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసి గ్రైండ్ చేసిన తర్వాత మనం స్ట్రైనర్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇలా లిక్విడ్ వస్తుంది కదా, ఒకేసారి చేసి పెట్టుకుంటే ఐస్ అవుతుంది. ఇప్పుడు క్లైమేట్ బాగాలేదు కాబట్టి మీరైతే ఐస్ చేసుకోవద్దండి, ఫ్రెష్గా జ్యూసే చేసుకోండి. నేను కూడా ఇట్లా చేసిన తర్వాత అర్థమైంది ఈ క్లైమేట్కి కోల్డ్ అవుతుందని చెప్పి ఈసారి చేస్తున్నాను. కానీ నెక్స్ట్ టైం నుంచి నేను ఫ్రెష్గానే చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లా చేసి పెట్టుకుంటే మనం వర్క్ ఉండేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. జస్ట్ ఇట్లా 2-3 పీసెస్ వేసుకొని తాగేసేయచ్చు. బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ పడుతుందండి. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. బ్లడ్ లేదని చెప్తారు కదా, నీరసం, బాడీ షివరింగ్ అలా వచ్చే వాళ్ళకి ఈ 3 తాగామంటే కలిపి బ్లడ్ పడుతుంది. ఎవరైనా ట్రై చేసేట్టుకుంటే ట్రై చేయండి. ఇప్పుడైతే మేము క్లినిక్కి వచ్చాము. నైనికి కొంచెం హెల్త్ బాగోలేదు, అందుకని చెప్పి క్లినిక్ దాకా వచ్చాము. మేమిద్దరైతే వెయిట్ చేస్తున్నాం. నేను, ఖ్యాతి, నైని లోపల ఉంది. ఫిజియోథెరపీ క్లినిక్ కాడికి వచ్చున్నాం అనమాట. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇట్లా వచ్చాము. వచ్చిన తర్వాత ఏంటంటే ఫిష్ ఫ్రై చేసేద్దాము. ఫస్ట్ అయితే ఫిష్ అక్కడే క్లీన్ చేయించుకొని కట్ చేసుకొని వచ్చామన్నమాట. ఇట్లా విడివిడిగా వేయించినప్పుడు విడివిడిగా పోకుండా ఉండడానికి ఫస్ట్ లెమన్ పిండుతున్నాను. పిండి ఫస్ట్ కలిపి పక్కకు పెట్టుకోవాలి ఈ పీసెస్నంతా. తర్వాత మనకి దీనికి మసాలా ఏమేం కావాలో అది రెడీ చేసుకుందాము. ఫస్ట్ అయితే కంపల్సరీగా లెమన్ అయితే పిండాలండి. ఒక హాఫ్ లెమన్ పిండి మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలి. లేకపోతే మనం ఫ్రై చేసేటప్పుడు పీసెస్గా అయిపోతాయి. అందుకని చెప్పి వాళ్ళు కడిగించిన తర్వాత కూడా ఇంట్లో ఒకసారి కడుక్కోవాలి. తర్వాత వచ్చి ఫస్ట్ పసుపు, 1 స్పూన్ పసుపు, కారం ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే సాల్ట్, ఇంకా నార్మల్గా అన్ని స్పైసెస్ వేసుకోవాలి. సాల్ట్ సరిపడినంత అన్నీ. 1 కేజీ ఫిష్ కాబట్టి ఒక 2-3 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కారం అయితే 4 ఉండాలి, కారంగా తినాలి కాబట్టి. తర్వాత గరం మసాలా, ఫిష్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అన్ని మసాలాస్ అన్నీ వేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే
మెంతుల పౌడరు, జీలకర్ర పౌడరు మాత్రం కంపల్సరీ అండి. అవి కానీ లేకపోతే అసలు ఫిష్ అనేది స్మెల్ వచ్చేస్తుంది మనం చేసుకునేటప్పుడే. కాబట్టి అవి కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ లేకపోతే అసలు ఫిష్ అనేది స్మెల్ వస్తుంది బాగా. కాబట్టి ఇవన్నీ కంపల్సరీగా యాడ్ చేసుకొని తర్వాత కొంచెం లెమన్ ఇందాక యాడ్ చేసాం కదా, పులుపు ఉండాలి. చేపకి ఎప్పుడు పులుపు ఉండాలి. నార్మల్ కర్రీ చేసేటప్పుడు కూడా మనం చింతపండు పులుపు వేస్తాం కదా, అలాగనే పులుపు వేయాలి. దీంట్లో ఇంకేం యాడ్ చేస్తున్నానంటే పెరుగు వేసుకుంటే కూడా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. పెరుగు యాడ్ చేయాలి. పెరుగు యాడ్ చేసుకున్నాక ఇవన్నీ మిక్స్ చేసేసి ఇంకా ముక్కలకి పట్టించేయడమే. ఇప్పుడు గ్రేవీ లాగా వస్తుంది కదా ఇది పేస్ట్ అనేది. ఇవన్నీ అన్ని ముక్కలకు పట్టించేసి కార్న్ఫ్లోర్ కానీ లేదా బియ్యం పిండి కానీ యాడ్ చేసుకొని 2 టీ స్పూన్స్ ఇంకా మిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చి లెమన్ వాటర్ పిండి పెట్టుకున్నాము ముందుగానే. దీంతో మిక్స్ చేసుకునేస్తున్నాను. వాటర్ అనేది ఏమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు మొత్తం ముక్కలకి పట్టించేయాలి. పట్టించేసామనుకో చాలా బాగా అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. ఒక 1 అవర్ 2 అవర్స్ పక్కకు పెట్టాలి, అది అబ్జర్వ్ అయ్యే వరకు. పెట్టిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఆయిల్లో వేసుకునేది, ఫ్రై చేసుకునేయడమే. ఇది వచ్చి కార్న్ఫ్లవర్. నేనైతే బియ్యం పిండి యూస్ చేయలేదు. బియ్యం పిండి యూస్ చేస్తే కూడా బాగుంటుంది. ఈ పీసెస్ని తీసుకొచ్చి ఇంకా కార్న్ఫ్లవర్లో అటు సైడ్ ఇటు సైడ్ బాగా కార్న్ఫ్లవర్లో పూసి తర్వాత ఇలా వేసుకునేయడమే. ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. అంటే ఒక కొంచెం ఆయిల్ యాడ్ చేసి దోస పెనంలో అటు సైడు ఇటు సైడు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న లోపల కానీ వేగకుండా ఉన్నిందనుకో అస్సలు స్మెల్ వస్తుంది. కాబట్టి సిమ్లో కాకుండా అట్లా హైలో కాకుండా నార్మల్లో పెట్టుకొని ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. ఇదైతే ఫస్ట్ మొత్తం తినేశారు. ఇవి మిగిలిన ఫిష్ అనమాట. లాస్ట్ ఫైనల్ ఇంకా వేసేసి మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. అంతే, అయిపోయింది ఈరోజుకి వీడియో. మరి మంచి వీడియోతో మన ఛానల్లో కలుస్తాం. అంతవరకు బాయ్ అండి.